ప్రియమైన దేవుని వల్లరా ఈరోజు కొన్ని విలువైన సంగతులు దేవుడు మీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. నిజంగా చాలా జాగ్రత్తగా ఈరోజు మనం అందరం విందాము. ప్రియమైన దేవుని వల్లరా ఈరోజు ఒక వ్యక్తి గురించి మీ అందరికీ నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే ఆ వ్యక్తి జీవితము ముందుగా నా జీవితంలో ప్రభావితం చూపించింది. నేను ఏదో లోకంలో ఉన్న వ్యక్తుల గురించి చెప్పడం లేదు, కానీ ఏదో మనకు నచ్చిన వాళ్ళ గురించి నేను చెప్పడం లేదు, కానీ నిజంగా ఈ వ్యక్తి ఎవరంటే స్వయాన సర్వోన్నతుడైన దేవునికే ఈ వ్యక్తి నచ్చాడు. నిజంగా దేవునికి నచ్చడం అంటే అంత సాదాసీదా వ్యక్తి కూడా కాదు. ఏదో మందిరానికి వెళ్ళిపోవడము, ప్రార్థన చేయడము, యథావిధిగా తమ జీవితంలో ఉండిపోతే ఏ వ్యక్తి కూడా అంత సాధారణంగా దేవునికి నచ్చడు. కానీ నిజంగా దేవునికి నచ్చాలంటే ముందుగా ఆ వ్యక్తిలో చాలా ప్రాధాన్యత ఉండాలి. నిజంగా ఏంటి ఆ వ్యక్తిలో ఉన్న గొప్పతనం? ఆ వ్యక్తిలో ఉండే గొప్పతనం, దేవునికి నచ్చేంత గొప్పతనం ఏముంది ఆ వ్యక్తిలో అంటే, నిజంగా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం చాలా గొప్పది. ఆ వ్యక్తి గురించి దేవుడు స్వయంగా మనతోనే మాట్లాడుతున్నాడు. నిజంగా ఆ వ్యక్తిలాగా మీరు నేను మనమందరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిజంగా ఆ వ్యక్తి ద్వారా మనం ఏం నేర్చుకోవాలో నిజంగా ముందుగా మనం ఆలోచించగలిగితే, ముందుగా నేను ఈ వ్యక్తి గురించి ఈ వ్యక్తిని గురించి నేను పరిశోధన చేసినప్పుడు, ఈ వ్యక్తిని గురించి నేను ఆలోచించినప్పుడు, ఈ వ్యక్తిని గురించి నేను చెప్పాలనే ఆలోచన నాకు వచ్చినప్పుడు, ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని పరిశోధించి నేను ఒక పాఠాన్ని తయారు చేసినప్పుడు నాకేమనిపించిందంటే, నిజంగా ఆ పాఠానికి ఆ పెట్టిన పేరు కూడా ఏంటంటే దేవుని హృదయాన్ని తాకిన దావీదు. చూడండి, దేవుని హృదయాన్ని తాకిన దావీదని నిజంగా నాకు అనిపించింది. ఈ వ్యక్తి జీవితాన్ని చూసిన తర్వాత దేవుని హృదయాన్ని తాకినట్టుగా ఈ జీవితం కనబడుతుంది. నిజంగా మనం కూడా దేవుని హృదయాన్ని తాకినట్టుగా ఉండాలన్నట్టుగా నా మనసుకు కూడా తట్టేంటి ప్రియమైన దేవుని వల్ల. నిజంగా దావీదు గారి గురించి మనం ఆలోచించగలిగితే, దావీదు గారి గురించి దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆ మాటను చూసి మనం ముందు కొనసాగుదాము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. నిజంగా ఈ మాటలు దేవుడే స్వయంగా పలుకుతున్నట్టుగా ఉంది. దేవుడే తన గ్రంథంలో రాయించిన మాటలు, ఆయన పలుకుతున్న మాటలు ఏమని చెప్తున్నాడంటే, ఒక వ్యక్తి ఆయన భక్తుడైన దావీదు గూర్చి దేవుడే సాక్ష్యం ఇచ్చినట్టు కనబడుతుంది. మనుషులు మన గూర్చి సాక్ష్యం ఇచ్చేది మనం చూసి ఉంటాం. ఈ వ్యక్తి మంచోడండి, ఈ వ్యక్తి మంచి ప్రవర్తన కలిగిన వాడు, మంచి మాటలు మాట్లాడతాడు, మంచి క్రియలు చేస్తాడు, మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి అని మనిషి గూర్చి చెప్పడం మనం విన్నాం. కానీ ఇక్కడ మాత్రము దేవుడే భక్తుడైన దావీదు గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడంటే, దావీదు ఎంత గొప్పగా తన జీవితంలో జీవించాడో ఒకసారి ఆలోచించండి. అంటే ఒక మానవుని గూర్చి దేవునితో సమానం కాలేడు, ఏమాత్రం సమానం కాలేడు. పాపి అయిన మనిషి గూర్చి పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఆ పాపి అయిన మనిషి దేవుని కొరకు ఎలా బ్రతికాడో ఆలోచించండి ఒకసారి. అంటే మనము చూడండి, ఎప్పుడైనా కానీ మన సహజమైన జీవితంలో మన గురించి ఒక ఎమ్మెల్యే నోటిన మన మాట విన్నామనుకోండి, మన గ్రామంలో ఈ వ్యక్తి ఇంత గొప్పవాడని ఒకసారి విన్నామనుకోండి, ఎంత పొంగిపోతాము. అబ్బబ్బబ్బబ్బా, ఎమ్మెల్యే నోటన మన మాట, ఆయన నోట నా పేరా అని ఎంతో గొప్పగా మనము ఉప్పొంగిపోతాం. కానీ నిజంగా సర్వలోకమును కలిగించిన ఆ దేవుడు, సర్వోన్నతుడైన ఆ శక్తి కలిగిన దేవుడు, నిజంగా మానవ మేధస్సు కలిగిన ఆ యొక్క దావీదు గురించి మాట్లాడుతున్నాడంటే, నిజంగా ఆయనకి ఎంతగా దావీదు నచ్చి ఉంటాడో ఆలోచించండి. అందుకే ఆయన చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు చూడండి ఒకసారి. అతడు రెండో మాట
నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. అంటే దేవుడు దావీదు గూర్చి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే అతన్ని నేను కనుగొంటిని. అంటే చూడండి, ఏ వ్యక్తి బాగున్నాడు అంటే దేవుని యొక్క స్వభావం ఏంటంటే చెప్పాలంటే మనిషిని దేవుడు ఎలా పసిగడతాడంటే మనిషి హృదయాన్ని చూసి పసిగట్టేవాడు. అందుకే దేవునికి ఒక పేరు ఏంటంటే మానవ హృదయాన్ని ఎరిగిన దేవుడు. అర్థమైందండి? దేవుడు ఒక మనిషిని జడ్జ్ చేయాలంటే ముందుగా ఆ మనిషినికి తీర్పు తీర్చాలంటే ముందు హృదయాన్ని చూస్తాడు. ఈ వ్యక్తి ఎలాంటి వాడు, మంచోడా కాదని చెప్పాలంటే ముందు హృదయాన్ని చూస్తాడు. మనం ఏం చూస్తామో మనిషి క్రియలను చూసి మనము తీర్పు తీరుస్తాం. కానీ ప్రేమైన దేని వల్లరా దేవుడు దావీదును గూర్చి కనుగొన్నాడంట. దావీదు ఎవరు, ఏంటి, ఎలా ఉన్నాడు, ఆయన ఏంటి, ఆయన జీవితం ఏంటని ఆయన కనుగొన్నప్పుడు ఆయన చెప్తున్నాడు. చూడండి దావీదు గూర్చి, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అంటే దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు అంట. నిజంగా ఇంతగా దేవుడు చెప్తున్నాడు కదా, ఇంతగా దేవుడు చెప్తున్నాడు. అసలుకి దేవుడు ఇంతగా చెప్పడానికి గల కారణం ఏంటి? ఇంత గొప్పగా దావీదు గురించి ఎందుకు చెప్తున్నాడు? దావీదు గురించి దేవుడు ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నాడు అంటే దావీదు పాపం చేయలేదా జీవితంలో? దావీదు యొక్క జీవితంలో ఎప్పుడు పాపం చేయలేదా? చేశాడు. కానీ పాపము చేసినప్పటికి కూడా దావీదు గురించి ఎందుకు దేవుడు ఇంత గొప్పగా చెప్పాల్సి వచ్చింది? మనం ఆలోచించవలసిన విషయమే. కానీ ప్రియమైన దేని వల్లరా మరొక వచనాన్ని మనం చూడగలిగితే చూడండి, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు దావీదును గురించి ఏమని చెప్తున్నాడు చూడండి ఒకసారి. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు, ఒకనిని కనుగొని ఉన్నాను. దేవుడు అక్కడ ఉన్న ఇశ్రాయేలును పరిశీలించినప్పుడు ఒక హృదయం అంట దేవుని కొరకు కొట్టుకుంటుందంట. చూడండి ఇక్కడ ఆయన చెప్తున్న మాట, ఇశ్రాయేల్ని పరిశీలించినప్పుడు అక్కడ దేవుని గూర్చి కొట్టుకుంటున్న గుండె ఒకటి కనబడిందంట, అదే దావీదు. చూడండి అక్కడ చెప్తున్నాడు, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకనిని కనుగొంటిని. అంటే దేవుడు ఇంత గొప్పగా దావీదు గురించి చెప్తున్నాడంటే ఏముండాలి దావీదు గురించి? ఏముంది అంత గొప్పది దావీదులో? ఏముందండి? నిజంగా చూడండి, దావీదుని దేవుడు ఎలా ఎన్నుకున్నాడు? ముందుగా ఆయన రాజే కదా, ఇశ్రాయేలుకు రాజు. ఎన్నో రాజు ఆయన? ఎన్నో రాజు అండి? 2వ రాజు. చూడండి, ముందు మొదటి రాజుగా ఉన్న సౌలును తొలగించి 2వ రాజుగా దావీదును నియమించడానికి గల కారణం ఏంటో మనం చూడగలిగితే, చూడండి దేవుడు ఎలా రాజుగా ఎన్నుకున్నాడు అనేది మనం చూడగలిగితే, అదే ఒక సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనం నుండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను. అంతటా సమూయేలుతో యెహోవా ఇలా సెలవిచ్చాడు, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా, ఇశ్రాయేల్ మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నువ్వు ఎంతకాలము దుఃఖింతువు, నీ కొమ్ములు తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. నేను ఒకరిని రాజుగా నియమించాలనుకున్నాను. ముందుగా రాజుగా ఉన్న సౌలును తొలగించి అతన్ని నేను విసర్జించి ఉన్నాను. నీవు బెత్లెహేము వాడైన యెష్షయి దగ్గరికి వెళ్ళి అతని కుమారుడైన ఒకరిని నువ్వు రాజుగా నియమించని సమూయేలు గారిని అలా పంపినప్పుడు, సమూయేలు గారు ఆ కొమ్ముని అభిషేకించడానికి తైలాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు, ఇంకా అక్కడ రాజుని నియమించే పరిస్థితిలో అక్కడ సమూయేలు గారు ఏం చేశాడంటే, ఇంకా నేను రాజుని ఎన్నుకోవడానికి వెళ్తున్నాననే ఒక సమాచారము సౌలుకు తెలిస్తే సౌలు నన్ను ఎక్కడ చంపేస్తాడనే విషయంలో సమూయేలు గారు భయపడి ఆయన అక్కడ ఎలా వెళ్తాడంటే బలి అర్పించడానికి వెళ్ళినట్టుగా వెళ్తాడు అక్కడికి. వింటున్నారండి?
దయచేసి అక్కడికి ఆ ప్రాంతానికి బెత్లెహేముకు వెళ్ళడానికి ఎలా వెళ్తాడంటే ఒక బలిని అర్పించడానికే వచ్చినట్టుగా ఆ కారణం పైన అక్కడికి వెళ్ళినట్టుగా ఆయన మనకు కనబడుతుంది కింద వచ్చిన వాళ్ళు. అదేవిధంగా చూడండి, అలా వెళ్ళిన తర్వాత ఆయన ఎన్నిక యొక్క ప్రక్రియను మనం చూడగలిగితే దేవుడు ఒక యెష్షై కుమారులో ఒక కుమారుని రాజుగా కోరుకున్నాడని యెష్షైతో మాట్లాడినప్పుడు తన కుమారులందరినీ పిలిపించాడు. తన కుమారులందరినీ పిలిపించినప్పుడు ఆ యొక్క కొలుమానం ఎలా కొలుస్తున్నాడో, దేవుడు ఎలా ఆయనని నియమించుకుంటున్నాడో, రాజుని ఎలా నియమించుకుంటున్నాడో మనం చూడగలిగితే 6వ వచనం నుండి చూడండి ఒకసారి. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు అనుకునేను. ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకునేను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. చూడండి ప్రియమైన దేవుని వర్లారా, ఇక్కడ తన యొక్క యెష్షై కుమారుల్ని పిలిపించాడు. అలా పిలిపించిన తర్వాత తన పెద్ద కుమారుడైన ఎలియాబును వచ్చినప్పుడే ఆ ఎలియాబును చూసిన వెంటనే సమూయేలు గారు ఏమనుకున్నాడంటే, అబ్బబ్బబ్బబ్బా, ఈయనే అండి రాజు, దేవుడు కోరుకున్న రాజు వచ్చాడు, ఈయననే అభిషేకించడానికే దేవుడు నన్ను పంపించాడని ఆయన మాట్లాడుతూ ఈయన ఎత్తును ఆయన రూపాన్ని చూడగానే ఈయనే రాజుగా సరిపోతాడు, ఈయనే రాజుగా సరిపోయేంత స్థితిలో ఉన్నాడు అనుకున్నాడు. ఎవరు? సమూయేలు గారు. అలా అనుకున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, కింద మాటలు ఏమని చెప్తున్నాడంటే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము. నువ్వు ఎత్తును రూపాన్ని చూసి ఒక వ్యక్తిని నువ్వు జడ్జి చేయొద్దు, ఒక వ్యక్తిని నువ్వు తీర్పు తీర్చొద్దు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే, ఒక వ్యక్తిని ఎలా నువ్వు ఎన్నుకోవాలంటే దేవుడు చెప్తున్నాడు, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టాడు. అర్థమవుతుందండి? మనిషికి దేవునికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఇదే. మనిషి పై రూపాన్ని చూసి మనిషికి తీర్పు తీరిస్తే, దేవుడు లోనున్న హృదయాన్ని చూసి తీర్పు తీర్చేవాడు. అందుకే చూడండి, అందుకే దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టాడు, నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్యపెట్టువాడు. అందుకే ఆయన హృదయము ఆయనకు అనుకూలంగా లేదు, యెహోవాకు అనుకూలంగా అతని హృదయం లేదని చెబుతూ ఇంకా కింద మాటలు చూడండి. కింద మాటలు 8వ వచనం. యెష్షయి అబీనాదాబును పిలిచి, రెండో కుమారుడైన అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతన్ని రప్పింపగా అతడు యెహోవా ఇతన్ని కోరుకొనలేదనెను. అప్పుడు యెష్షయి షమ్మాను పిలువగా అతడు యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. యెహోవా ఇతనిని కూడా కోరుకోలేదని చెప్పాను. యెష్షయి అతని 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, యెహోవా ఇతనిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా అని అడుగుతున్నాడు. అని యెష్షయిని అడగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు. ఇంకాను ఉన్నాడులేండి, ఒకడు ఉన్నాడు, గొర్రెలు కాసుకునేవాడు, దావీదు అనేవాడు. వాడు రాజు పనికిరాడండి, వాడు పిల్లోడు, వాడు రాజు పనికిరాడు. నా కుమారులు చూడు, 7 మంది కుమారులు ఎట్టున్నాడు, ఒక్కొక్కడు చూస్తే ఎత్తుకున్నాడు, బలంగా ఉన్నాడు, దృఢంగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే 3 కుమారులు సౌలు యొక్క సేనాధిపతిగా సైన్యంలో అధికారులుగా వీళ్ళు ఉన్నారు, వీళ్ళైతే సరిపోతారు అని చెప్పి ఈ యెష్షై మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. కానీ ప్రియమైన దేవుని వర్లారా చూడండి, సమూయేలు గారు ఏమని చెప్తున్నారు కింద,
నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా, నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నాడని యెషయిని అడగగా, అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడని, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు నీవు వానిని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందామని యెషయితో చెప్పగా, అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరుడైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే అని నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, అప్పటి వరకు ఈ వ్యక్తి కాదన్న యెహోవా ఎప్పుడైతే దావీదు వచ్చాడో ఆ దావీదును చూడగానే, నువ్వు లేచి సమూయేలు, ఇతడే నేను కోరుకున్న వ్యక్తి, ఇతన్ని నువ్వు అభిషేకించుము అన్నాడు. చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఒక మాట నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చూడండి తండ్రి యొక్క హృదయంలో దావీదుకున్న స్థానం ఏంటో నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ యెషయి తండ్రిగా ఉన్నాడు. సమూయేలు గారు నీ కుమారులో ఒకరిని రాజుగా నియమించుకున్నాడు అని అనగానే, అలా అనగానే నీ కుమారులు పిలువనింప అనగానే తనకున్నది ఎంతమంది కుమారులు అండి? 8 మంది కుమారులు. కానీ యెషయి ఎంతమందిని పిలిచాడు? 7 మందిని. ఎందుకు 8వ వాడిని ఎందుకు పిలవలేదు చెప్పండి? గొర్రెలు కాపరి కాబట్టి. అంటే చెప్పాలంటే యెషయి హృదయంలో కూడా దావీదు రాజుగా సరిపోతాడనే ఉద్దేశం లేదు. వాడేదో లోకంలో అలా కాలం గడిపేస్తున్నాడు, గొర్రెలు కాచుకుంటున్నాడు, ఏదో ఆకాశంలో మేఘాలు చూసుకొని పాటలు పాడేసుకుంటూ ఉంటాడు. వాడెక్కడ దేవుడు కోరుకుంటాడా, లేకపోతే దేవుడు ఆయనని రాజుగా ఎన్నుకుంటాడా అనే ఉద్దేశం కూడా ఆయన జీవితంలో అక్కడ యెషయి హృదయంలో కనపడడం లేదు. చూడండి ఇక్కడ దేవుడు వీరంతా యెషయి అలాగే తన కుమారులు కానీ సమూయేలు కానీ వీరంతా ఏమనుకున్నారంటే, మాలో ఎవరో ఒకరిని రాజుగా నియమించుకుంటాడని యెషయి అనుకున్నాడు, తన కుమారులు ఒకరిని నియమించుకుంటాడని. అదేవిధంగా సమూయేలు గారు కూడా వీళ్ళని చూడగానే, వీళ్ళ ఎత్తు, హైటు, వీళ్ళ బలము, వారి అందరిని చూడగానే వీళ్ళలో ఒక్కడే ఉంటాడులే అనుకున్నాడు. కానీ కనిపించని వ్యక్తిని దేవుడు గుర్తించాడు, కనిపించే వ్యక్తిని వీళ్ళు గుర్తించారు. చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మాత్రము దేవుడు దావీదుని ఎందుకు ఎన్నుకున్నాడు మీకు అర్థమైందా? ముందు చదివిన మాటల్లో మనకు అర్థం కావాలి. దేవుడు ఇక్కడ దావీదుని ఎందుకు ఎన్నుకున్నాడంటే, దేవుని చిత్తానుసారమైన హృదయం కలిగిన వాడు దావీదు. వాళ్ళ హృదయాలు దేవునికి అనుకూలంగా లేవు, వాళ్ళ శరీరాలు బలంగా ఉన్నాయి కానీ, దృఢంగా ఉన్నాయి కానీ దేవునికి అనుకూలంగా లేవు. కానీ దావీదు పిల్లవాడైనప్పటికి కూడా తన హృదయము దేవునికి అనుకూలంగా కనబడుతుంది. అందుకే చూడండి ప్రియమైన దేవుని వారలారా, నిజంగా దావీదు తన కుటుంబంలో చిన్నవాడైనప్పటికీ ఎవరికి కూడా తాను రాజుగా కనపడలేదు. మీరు గుర్తించారా? వింటున్నారండి? తన కుటుంబంలో దావీదు చిన్నవాడైనప్పటికి కూడా ఎవరికి కూడా తాను రాజుగా కనపడలేదు. కానీ దేవుడు మాత్రం తన హృదయాన్ని చూశాడు. దేవుడు తన హృదయాన్ని చూసినప్పుడు ఆ హృదయంలో ఏం కనబడిందంటే, ఒకటి చూడండి, నిజాయితీ కలిగిన హృదయం దావీది. ఏంటండి? దావీదు యొక్క హృదయం ఎలా ఉందంటే నిజాయితీ కలిగిన హృదయం దావీదుది. ఇంకా సంపూర్ణమైన విశ్వాసం కలిగిన దావీదు హృదయం. ఆ హృదయంలో దేవుడు చూసినప్పుడు సంపూర్ణమైన దేవుని పట్ల వినయం కనబడుతుంది. చూడండి, దేవుడు దావీదు ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే నిజాయితీ, సంపూర్ణమైన విశ్వాసము, సంపూర్ణమైన వినయము, దేవుని పైన ఆయనకున్న ఈ యొక్క భక్తి జీవితము నిజంగా దేవునికి కనబడుతుంది తన హృదయంలో. అలా దేవుడు చూసినప్పుడు నిజంగా చూడండి, మన జీవితాల్లో కూడా మనం బయట ఎలా ఉన్నామనేది కాదు, కానీ నిజంగా మన హృదయం దేవునితో ఎలా ఉందనేది ఇంపార్టెంట్. వింటున్నారండి? మనం బయట ఎలా ఉన్నామనేది కాదు, దేవునితో మన హృదయం ఎలా ఉందనేది చాలా ప్రాముఖ్యమైనది. అర్థమవుతుందండి? మన హృదయం దేవునితో ఎలా ఉందనేది ప్రాముఖ్యం. కానీ నిజంగా దేవుడు దావీదు యొక్క హృదయాన్ని చూసినప్పుడు నిజంగా పరితపించిపోయాడు. నిజంగా ఈయననే నేను రాజుగా ఎన్నుకున్నానని రాజుగా నియమించాడు. ఇంకా పట్టాభిషేకం జరగలేదు, దావీదు ఇంకా రాజు స్థానంలో కూర్చోలేదు. ఇంకా దేవుడు కొద్ది కాలాన్ని అవకాశం ఇచ్చాడు. అలా ఉండగానే సౌలుకు యొక్క
సౌలుకు ఆయనకు దేవుని యొక్క ఆత్మ విడిచి వెళ్ళిపోయిన తర్వాత దురాత్మ దేవుని దగ్గరకు నుండి ఆయనను ఆవరించిన తర్వాత దావీదు గారు గొర్రెలను కాచుకుంటూ ఉన్నప్పుడు ఆ దుర యొక్క ఆత్మను వెళ్ళగొట్టడానికి దావీదు గారి యొక్క వీణ వాయించేవాడు అనమాట. అలా వీణ వాయించేవాడు. ఆ వీణ ఈ యొక్క సౌలు దగ్గరికి వచ్చి వాయించినప్పుడు ఆ దురాత్మ అనేది ఆయన విడిచి వెళ్ళిపోయేది. అలా సౌలు గారికి కూడా దావీదు గారు నచ్చారు. అలా నచ్చిన తర్వాత తన సైన్యములో తన ఆయుధములు మోయివాడిగా దావీదును పెట్టుకున్నాడు. ఎవరు? సౌలు గారు. అలా పెట్టుకున్న తర్వాత అలా తన యొక్క సైన్యంలో వచ్చేవాడు, వెళ్ళిపోయేవాడు. కానీ తన దగ్గరికి వచ్చి వెళ్ళిపోయేవాడు. అలా ఉన్నప్పుడు నిజంగా చూడండి, దావీదు యొక్క జీవితంలో ఒక పరిస్థితి జరిగింది, ఒక సమస్య వచ్చింది. నిజంగా ఆ సమస్య వచ్చినప్పుడు తన హృదయం ఎలా ఉందో మనం ఆలోచించాలి. చూడండి ప్రియమైన దేవుని వారలారా, ముందు నుండి హృదయం అనేది మనం మాట్లాడుతున్నాం. అర్థమైందండి? హృదయం గురించి ఆలోచిస్తున్నాం. కానీ ఇక్కడ దావీదు ముందుగా తన హృదయాన్ని చూసే దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. అదేవిధంగా దేవుడు తనను రాజుగా ఎన్నుకోవడానికి కూడా తన హృదయం ఇంకా ఎంత మనము లోతుగా ఆలోచిస్తే మనకు అంత అర్థమవుతుంది. చూడండి, తన హృదయంలో దేవునికి ఉన్న స్థానం ఏంటో మనం ఇంకా లోతుగా ఆలోచించగలిగితే మనము దావీదులాగా ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుంది. దేవునికి ఇష్టలుగా మనం ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. చూడండి ప్రియమైన దేవుని వల్లరా, మనము నిజంగా దావీదు యొక్క విశ్వాసాన్ని చూస్తే నిజంగా ఈనాటి విశ్వాసులు ఎంతో నేర్చుకోవాలని అర్థమైంది నాకు. ఎంతో నేర్చుకోవాలి నిజంగా. చూడండి, ఒక పరిస్థితి జరిగింది. ఈ ఫిలిస్తీయులు అదేవిధంగా ఇశ్రాయేల్ పైన యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యుద్ధంలో ఈ యొక్క సౌలు అదేవిధంగా తన సైన్యం అంతా కూడా భయపడిపోతున్నప్పుడు అదేవిధంగా దావీదు గారికి తన అన్నదమ్ములకు ఆహారం ఇయ్యాలని చెప్పేసి తన తండ్రి పంపించినప్పుడు ఆ యొక్క దావీదు గారు ఏం చేశారంటే ఆ ఆహారాన్ని తీసుకొని ఆ ప్రయాణంలో వస్తున్నప్పుడు అదేవిధంగా ఆ సైన్యానికి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు యుద్ధం కొరకు నిలబడినప్పుడు ఒక సవాలు వినపడింది. ఏంటంటే ఆ సవాలు నిజంగా ఈ యొక్క ఫిలిస్తీయులో ఒక బలాస్ట్యుడు, అదేవిధంగా ఒక శూరుడు, నిజంగా యుద్ధ ప్రాముఖ్యత కలిగిన వాడైన గాదు వాడైన ఎవరు? గొలియాతు నిలబడ్డాడు. నిజంగా ఆ గాదు వాడైన గొలియాతుకు ఇశ్రాయేల్ అందరూ ఆ ఇశ్రాయేల్ సైన్యం అంతా కూడా గజగజగా లాడిపోయి భయపడి పారిపోయారు. అలా పారిపోయినప్పుడు నిజంగా చూడండి ఆ యొక్క సమయంలో అందరూ కూడా ఏమైపోయారంటే గొలియాతును చూసి అందరూ భయపడ్డారు. కానీ నిజంగా దావీదు మాత్రము సమస్యను కాదు, దేవుణ్ణి చూసి నిలబడ్డాడు. చూడండి ఏమంటున్నానండి, వింటున్నారా? దావీదు మాత్రం సమస్యను కాదు, దేవుణ్ణి చూశాడు. అందరూ సమస్యను చూసి భయపడిపోయారు, కానీ దావీదు మాత్రము సమస్యను చూడలేదు, కానీ ఆ సమస్యకు మించిన గొప్పవాడైన దేవుణ్ణి చూసి నిలబడ్డాడు. చూడండి, నేను ఏం చెప్పాలనుకుంటానంటే విశ్వాసం అంటే పరిస్థితులను కాదు కానీ దేవుణ్ణి మాత్రమే చూస్తాం మనము. మీకు అర్థమవుతుందండి? విశ్వాసం అంటే పరిస్థితులను చూడము. మన జీవితంలో విశ్వాసం ఉంటే పరిస్థితులను చూడము, కానీ స్వయాన ఆ దేవుణ్ణే మనం చూస్తాం. అది దావీదు గారి ద్వారా మనం నేర్చుకోవాలి. చూడండి, ఒకసారి మనం చూడగలిగితే సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 33వ వచనం. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయం 33వ వచనం. సౌలు ఈ ఫిలిస్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని మీ దాసుడైన
నీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో ఉండి కూడాను ఈ ఫిలిస్తీయుల చేతి నుండి నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు పొమ్ము యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని దావీదుతో అనెను. చూడండి, అతని జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులను సౌలుతో చెప్పినప్పుడు, నేను ఒక ఎలుగుబంటిని చంపేశాను, అదేవిధంగా సింహాన్ని నేను చంపేశాను, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను అవన్నీ చేయగలిగాను. ఈరోజు కూడా ఆ సున్నతి లేని యొక్క ఫిలిస్తీయుడిని నేను ఈరోజు చంపేస్తాను, నేను యుద్ధం చేస్తాను అని చెప్పినప్పుడు, నువ్వు బాలుడవు, నువ్వు ఏం చేయలేవు అని చెప్తే, దేవుడు నాకు తోడుగున్నాడు. ఆ రోజు ఎలుగుబంటిని ఎలాగైతే నేను చంపేశానో, సింహాన్ని ఎలాగైతే నేను చంపేశానో, అలాగే వాటిలో ఒకడైన ఈయన్ని కూడా ఈరోజు నేను మట్టి గలిపిస్తాను, ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. చూడండి, ఎంత విశ్వాసం ఉంది దావీదు గారిలో దేవుని పైన. నిజంగా చూడండి, గొల్యాతు సమస్య అయితే దావీదు యొక్క విశ్వాసము దేవుని శక్తి. మీకు అర్థమవుతుందా? గొల్యాతు సమస్య అయితే దావీదు యొక్క విశ్వాసమే ఆయన యొక్క బలముగా కనబడుతుంది మనకి. నిజంగా చూడండి, ఆ పరిస్థితిలో నిజంగా ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు బట్టి సౌలు గారు కూడా యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పి నువ్వు వెళ్ళు అని చెప్పాడు యుద్ధానికి. అంటే నిజంగా దావీదు గారు ఎంతగా దేవుని మీద ఆధారపడి ఉన్నాడో, ఎంత పూర్ణమైన విశ్వాసం కలిగి, ఎంత సంపూర్ణమైన విశ్వాసం చేత ఆయన దేవుని పట్ల కలిగి ఉన్నాడో ఆలోచించండి ఒకసారి. నిజంగా అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందయా నీకంటే, ఒక మాట చెప్పాలంటే నిజంగా విశ్వాసి జీవితంలో ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే, దేవుని మీద ఉన్న విశ్వాసం నుండే ఆ ధైర్యం వస్తుంది. నిజంగా ఈ విశ్వాసికి, ఇంత గొప్ప విశ్వాసికి ఎందుకయ్యా నీకు ఎలా వచ్చింది? నువ్వు పిల్లోడి కదా, నువ్వు బాలుడివి, నీకు ఎంత ఇలా బలము, ఇంత యొక్క విశ్వాసము, ఇంత ధైర్యం నీకు ఎలా వచ్చిందంటే, దేవుని మీద నాకున్న విశ్వాసమే నా బలము, నా ధైర్యము అన్నట్టుగా ఉందండి. నిజంగా చూడండి, నిజంగా ఇంకా మనం చూడగలిగితే 37వ వచనం చూడండి ఒకసారి. 17వ అధ్యాయం 37వ వచనం. 17వ అధ్యాయం 37వ వచనం. సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో ఉండి కూడా, ఫిలిస్తీయుల చేతి నుండి కూడా నన్ను విడిపించుననే విశ్వాసం ఆయనకుంది. చూడండి, అర్థమైందండి? ఏంటి ఆయన విశ్వాసం? ఎంత సంపూర్ణమైన విశ్వాసం! నన్ను విడిపిస్తాడు నా దేవుడు, అంత విశ్వాసం నాకుంది. నిజంగా ఇంకా మనం చూడగలిగితే అదే 17వ అధ్యాయం 46-47 వచ్చాము చూడండి. 45 నుండి దావీదు నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని, ఆయనతో మాట్లాడుతున్నాడు, గొలియాతుతో మాట్లాడి, నువ్వు కత్తియు బల్లెమును చేత పట్టుకొని నా మీదకి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట, నువ్వు తిరస్కరించిన సైన్యముల అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున తెలుసా అండి? బాగా వింటున్నారా మీరు? దావీదు యొక్క విశ్వాసములో ఆయన ఎంతగా దేవుని మీద విశ్వాసం కలిగి, ఎంత ఆ విశ్వాసంతో, ఆయన ధైర్యంతో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఈట బల్లెము కత్తి పట్టుకొని నా మీదకి వస్తున్నావు, కానీ నువ్వు సూర్యుడే కావచ్చు, బలమైన వాడే కావచ్చు, నీ శక్తే ఉండొచ్చు, కానీ నేను బలహీనునే కావచ్చు, కానీ సర్వోన్నతుడైన ఆ సైన్యములకు అధిపతియగు యెహోవా నామం పేరిట నీ మీదికి నేను వస్తున్నాను. ఎలా వస్తున్నాడు ఆయన? యెహోవా అనే నామముతో ఆయన మీదికి వస్తున్నాడంట. కత్తి ఆధారం కాదు ఆయనకి, బల్యం ఆధారం కాదు, ఏంటి దేన్ని ఆధారం చేసుకోలేదు, యెహోవా నామాన్ని మాత్రం ఆధారం చేసుకొని నిలబడ్డాడు. అది సంపూర్ణమైన విశ్వాసం అంటే. నిజంగా చూడండి, ఇంకా ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను
నేను నిన్ను చంపి నీ తల తెగవేతును, నీ తల తెరవేరుకును. ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని, ఇశ్రాయేలుల దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. నిజంగా ఎంత విశ్వాసం, ఎంత పరిపూర్ణమైన విశ్వాసం ఉందంటే దేవుని మీద. నిజంగా ఏమండి అంత విశ్వాసం దావీదు గారికి. నిజంగా ఆయనకి ఏం అర్థమైంది ఆ దేవుని గురించి నిజంగా చెప్పాలంటే. ఎంతగా ఆయన నిజంగా ఎంత విశ్వాసం కనబడుతుందంటే నిజంగా చూడండి ఎంత రోషంతో ఆయన మాట్లాడుతున్న మాట. 46వ వచనం చూడ ఒకసారి ఏమని చెప్తున్నాడు. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించునని నేను నిన్ను చంపి నీ తల తెగవెరుకును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని. అర్థమవుతుందండి? ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని ఏమని చెప్తున్నాడు ఆయన. ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కాలేబరములను ఆకాశ పక్షులను భూజంతులకు ఇత్తును. అంటే దేవుణ్ణి తన విశ్వాసం ద్వారా దేవుడు ఉన్నాడని తాను నిరూపించాలనుకున్నాడు. చూడండి ఎంత విశ్వాసం అండి. నిజంగా చెప్పాలంటే ఎంత విశ్వాసం, ఎంత లోతైన విశ్వాసం తన హృదయంలో దాగి ఉందో చూడండి ఒకసారి. ఎంత లోతైన విశ్వాసం నిజంగా చెప్తున్నాడు ఆయన. అప్పుడు యెహోవా కత్తి చేత అయినను ఈట చేతనను రక్షించువాడు కాడు. ఆయన కత్తితోనో ఈటతోనో రక్షించేవాడు కాదు కానీ ఈ దండు వారందరూ తెలుసుకొందురు. మీ ఫిలిష్తీయులకి మీకు ప్రపంచమంతా తెలియాలి. ఆయన కత్తితోనో ఈటతోనో బల్లెముతోనో రక్షించేవాడు కాదు. నిజంగా యెహోవా యుద్ధము చేస్తే, తన ప్రజల పక్షాన యుద్ధము చేస్తే నిజంగా ఆయన చేసిన యుద్ధానికి ఏ యొక్క ఆయుధం అవసరం లేదు, ఆయనే మట్టి కరిపిస్తాడు అంటున్నాడు. నిజంగా చూడండి, మీరు ఎప్పుడైనా ఒకసారి ఆలోచించారా అండి? మీరు ఎప్పుడైనా బాగా ఆలోచించారా? నిజంగా గొల్యాతు ఎంత ఎత్తున్నాడు? 9 మూరల ఎత్తు గొల్యాతు ఎత్తు. కానీ దావీదు ఎలాంటి వాడు? పిల్లోడు, బాలుడు. అలాంటి వాడిని దేవుడు గొల్యాతు మీద ఎందుకు నిలబెట్టాడు చెప్పండి? మీకు ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా? సంసోను మనకి తెలుసు కదండి, 1000 మందిని ఈ యొక్క గాడిద యొక్క ఎముక దౌడతోనే కొట్టి చంపేశాడు. అలాంటి బలవంతుడైన ఆ యొక్క సంసోనుని ఈ యొక్క గొల్యాతు మీద నిలబెట్టచ్చు కదా. కానీ దేవుడు దావీదుని ఎందుకు నిలబెట్టాడు చెప్పండి? ఎందుకు నిలబెట్టాడు? సంసోను గొల్యాతును కొడితే అబ్బా సంసోను బలము గొల్యాతు కంటే గొప్పది కాబట్టి సంసోను ఈ యొక్క గొల్యాతును కొట్టగలిగాడని గొప్ప కీర్తి వస్తుంది. కానీ ఇక్కడ కీర్తి ఎవరికి రావాలి తెలుసా మీకు? దేవునికి రావాలి. దేవునికి కీర్తి రావాలంటే ఏం చేయాలో తెలుసా? దేవుడు బలహీనమైన వాడిని పట్టుకొని ఆ బలవంతుడైన దేవుడు నిలబడినప్పుడే ఆయన బలము ప్రపంచవ్యాప్తంగా అర్థమవుతుంది. అందుకే ఆ దేవుణ్ణి మహిమపరచడానికి ఆ బలహీనుడైన దావీదు నిలబడ్డాడు. అది తన విశ్వాసము. నిజంగా ఆ విశ్వాసానికి ఆ దేవుడు కూడా నిజంగా పరితపించిపోయాడండి. నిజంగా పరితపించిపోయాడు. నిజంగా ఆయనకు తోడుగా నిలబడ్డాడు, ఆయన బలంగా నిలబడ్డాడు. ఈరోజు నిన్ను మట్టి కరిపించడం ఖాయం అన్నాడు. చూడండి ఎంత విశ్వాసం అండి. దేవుడు నిజంగా దేవుని యొక్క హృదయము, దావీదు యొక్క హృదయం ఎంత కలిసిపోయిందో ఆలోచించండి ఒకసారి. ఎంత కలిసిపోయిందో నిజంగా. ప్రియమైన దేని వల్లరా, గొల్యాతు ఒక సమస్య అయితే దావీదు యొక్క విశ్వాసమే ఒక బలము, ధైర్యము, దేవుని యొక్క ధైర్యము. నిజంగా ప్రియమైన దేని వల్లరా, నిజంగా మన జీవితంలో కూడా గొల్యాతు లాంటి ఎన్నో సమస్యలు ఉండొచ్చు. అది వ్యాధి కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. కానీ దేవుని కంటే ఎక్కువైతే కాదు, దేవుని కంటే బలమైనదైతే కాదు. కానీ నీ విశ్వాసము వాటికంటే బలమైనది. నిజంగా ఆ విశ్వాసాన్ని, దావీదు లాంటి విశ్వాసం నీ జీవితంలో ఉంటే సమస్యను బట్టి నువ్వు ఎప్పుడూ దేవుని నుండి తొలగిపోవు.
నిజంగా ప్రియమైన దేని వల్లరా, నిజంగా ఆ సమస్యల్లో కూడా దావీదు గారు నిలబడి నిజంగా ఇశ్రాయేలు నిజంగా సైన్యము అధిపతి అయినా నిజంగా ఆ దేవుని ఇశ్రాయేల్ అయినా ఆ ప్రజలను ఇంత హీనంగా ఫిలిస్తీయుడైనా సున్నతి లేనివాడైనా గొల్యాతు ఇలా మాట్లాడుతున్నాడని రగిలిపోయాడు. దేవుని ప్రజలకు ఇలానా మాట్లాడుతున్నాడా, ఇంత హేళనగా మాట్లాడుతున్నాడా, సున్నతి లేనివాడు ఎలా మాట్లాడతాడని నిజంగా రగిలిపోయి నిలబడ్డాడు దేవుని పక్షాన. మీ జీవితంలో కూడా మిమ్మును పడగొట్టడానికి, నీ దేవుని హేళనపరచడానికి ఎన్నో సమస్యలు నీ జీవితంలో రావచ్చు, కానీ నీ దేవుని పక్షాన ఆయన మీద ఉన్న విశ్వాసంతో నువ్వు నిలబడగలిగితే నీ దేవుని మీద ఉన్న యొక్క విశ్వాసం, ఆ యొక్క విశ్వాసమే నీకు బలమనిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ప్రియమైన దేవుని వల్లరా, నిజంగా చూడండి ఎంతటి విశ్వాసం అండి, ఎంతటి విశ్వాసం. నిజంగా పరిస్థితి ఎలాంటిది అయినా నిజంగా ఆయన తెగించి నిలబడ్డాడు. మనకేం అర్థమవుతుంది చెప్పండి? ఎంత సంపూర్ణమైన విశ్వాసం దేవుని మీద ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఎంత విశ్వాసము! నిజంగా విశ్వాసం అంటే మీకు అర్థమైందండి? విశ్వాసం అంటే సమస్యను కాదు కానీ, పరిస్థితులను కాదు కానీ, దేవుణ్ణి చూడడం దావీదు ద్వారా నేర్చుకోవాలి. నిజంగా ఇంకొక విషయాన్ని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా, ముందు కొనసాగుదాం. నేను ఒక 10 నిమిషాలు ముగిస్తానండి దయచేసి. నిజంగా కష్టాలు వచ్చినప్పుడు మన హృదయం ఏంటో బయటపడుతుంది. చూడండి, మన హృదయం ఏంటనేది మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే, దేవునికి కావచ్చు లేకపోతే మనతో ఉన్న వారికి కావచ్చు, ఆ హృదయము కష్టాలు వచ్చినప్పుడే ఆ హృదయం ఏంటో అందరికి అర్థమవుతుంది ప్రియమైన దేవుని వల్ల. కానీ దావీదు యొక్క హృదయాన్ని ఒకసారి తొంగి చూద్దామంటారా? దావీదు యొక్క హృదయం దేవునికి నచ్చింది కదా, ఆ హృదయం కష్టాల్లో కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దామా? చూడండి, నిజంగా దావీదు యొక్క హృదయం ఎలా ఉంది నిజంగా ఆయన చూడగలిగితే చూడండి. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 4వ వచనం. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. చూడండి ఎలా మాట్లాడుతున్నాడండి. పరిస్థితులు తారుమారైనప్పటికీ కూడా, నిజంగా పరిస్థితులు అనుకూలం లేకున్నప్పటికీ ఒకవైపేమో సౌలు తరుముతున్నాడు చంపాలని. నిజంగా ఆ యుద్ధంలో, గొలియాతుతో యుద్ధంలో గెలిచినప్పుడు అందరూ జయం పలుకుతున్నారు. దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది ఆ యొక్క జయములు పలుకుచుండగా, నిజంగా సౌలుకి నిజంగా చెప్పాలంటే దావీదు మీద విషపు చూపాడండి. విషపు చూపుతో రగిలిపోతున్నాడు. ఏంటి, నేను రాజే ఉండి నా కింద పని చేసే ఒక బానిసగా ఉన్నవాడు, నిజంగా నా కింద పని చేసేవానికి జయములేంటి, వానికి గొప్ప కీర్తి ఏంటి అంటే, రాజు యొక్క స్థానం ఒకటి దావీదుకు పోలేదు, కానీ ఘనత మొత్తము ఎవరికి పోయింది? దావీదుకు పోయింది. ఆ ఘనతను చూసిన ఆ సౌలు రగిలిపోయి ఎలాగైనా దావీదుని చంపాలనుకున్నాడు. అలా తరుముతున్నాడు, చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు, కానీ ఎన్నోసార్లు తప్పించుకొని పోయాడు. వింటున్నారండి? ఎన్నోసార్లు తప్పించుకొని పోయాడు. కానీ అలా తప్పించుకొని పోయినప్పటికీ కూడా ఆ శ్రమల్లో కూడా దేవునికే మొరపెడుతున్నాడు. నిజంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇక్కడ మనం దావీదు యొక్క జీవితంలో ఏం నేర్చుకోవాలంటే, నిజంగా చెప్పాలంటే అతను బాధల్లో ఉన్నప్పుడు కూడా నిజంగా దేవునికి దగ్గర అవుతున్నాడు. నిజంగా సౌలు దావీదును తరుముతున్నప్పుడు నిజంగా అతడు ఎవరికి కూడా ఫిర్యాదు చేయలేదు. మీకు అర్థమవుతుందా? నాకు ఈ సమస్య వచ్చింది, దావీదు నన్ను చంపాలనుకుంటున్నాడు, ఎవరైనా నన్ను కాపాడండి, మనుషుల దగ్గర వెళ్ళి ఎవరికి ఆశ్రయించలేదండి. వింటున్నారండి? మనుషుల దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గర ఆశ్రయించలేదు. కానీ దావీదు చేస్తున్న పని ఏంటి చెప్పండి? ఏం చేస్తున్నాడంటే, నిజంగా చెప్పాలంటే కష్టాలు వచ్చినప్పుడు నిజంగా ఆయన చేస్తున్న పని ఏంటంటే, తాను బాధను దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తున్నాడు. ప్రియమైన దేవుని వల్ల తన దగ్గర ఉన్న బాధ, దావీదును చంపడానికి యొక్క సౌలు తరుముతున్నప్పుడు ఆ బాధను తట్టుకోలేక దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. నన్ను చంపడానికి ప్రభువా, నీ సేవకుడైన సౌలు నన్ను తరుముచున్నాడు తండ్రి, నన్ను కాపాడమని దేవుని దగ్గర ఫిర్యాదు చేస్తున్నాడు. చెప్పండి, మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, కష్టాలు, బాధలు రావచ్చు, కానీ కొందరైతే దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోతారు.
సమస్యలు వచ్చినప్పుడు దేవుని వదిలేసి వెళ్ళిపోతారు. కానీ సమస్యలు వచ్చినా కూడా దావీదు మరీ దేవునికి దగ్గర అవుతున్నాడండి. మరీ దేవునికి దగ్గర అవుతున్నారు. చూసే ఉంటారు కదా మన సంఘాల్లో ఎంతోమంది బాధలు వచ్చాయని, సమస్యలు వచ్చాయని, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇబ్బందులు, గొడవలు వచ్చాయని ఎంతోమంది సంఘాన్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు లేరండి? చాలామంది ఉన్నారు ప్రేమిని దీనివల్ల. కానీ నిజంగా ఎంతమంది మానవులైన వారు సమస్యలు వచ్చి దేవుని వదిలిపోయినప్పటికి కూడా దావీదు మాత్రం సమస్యకు ఎదురుగా నిలబడి నిజంగా దేవునికి దగ్గర అవుతున్నాడండి. దేవునికి దగ్గర అవుతున్నాడు. నిజంగా మన జీవితంలో కూడా మనం ఎలా స్పందిస్తున్నాం చెప్పండి? ఎలా స్పందిస్తున్నాం? పరిస్థితుల మధ్యలో ఎలా స్పందిస్తున్నాం? ఏంటి బాధలని నాకేనా? దేవుడు ఉండి కూడా నా బాధలు చూడలేకపోతున్నాడా? నన్ను ఆదరించలేకపోతున్నాడా? నా కష్టాలు ఏంటి? నా ఇబ్బందులు ఏంటి పరిస్థితి ఇలా మారిపోయింది? దేవుడు ఉండి కూడా నా బాధను చూడలేకపోతున్నాడే అని చెప్పి మనం ఎన్నిసార్లు దేవుణ్ణి బాధ పెట్టిన వారం కాకపోలేదు చెప్పండి? దేవుని మీద విశ్వాసం ఉండి కూడా దేవుని బలాన్ని ఎరిగి, ఆయన శక్తిని ఎరిగి, నీ సమస్య ముందు ఆయనది ఎంత చెప్పండి? నిజంగా ఆయన ముందు మన సమస్య ఎంత చెప్పండి? ఎంత? నిజంగా ప్రేమైన దేని వల్లరా నిజంగా అలాంటి పరిస్థితిలో కూడా నిజంగా ఎంతో దేవునికి దగ్గరయ్యాడండి. ఎంతగానో దేవునికి దగ్గరై ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ప్రార్థన నిజంగా మన జీవితంలో ఒక సమస్య రాగానే ఆ యొక్క ఒత్తిడికి, ఆ బాధకి, ఆ ఒత్తిడికి లోనైపోయి మనము మనోచింతకు బానిసైపోయి నిజంగా ప్రార్థన కూడా చేయలేని పరిస్థితి, బైబిల్ కూడా చదవలేని పరిస్థితులు. అలాంటి స్థితిలో కూడా నిజంగా దావీదు గారికి ఏంటండి, మరణం వెనకాల తరుముతూ ఉన్నా కూడా దేవుణ్ణే వెంబడించాడండి. నిజంగా దావీదు గారు దేవుణ్ణే వెంబడించాడు. దేవుణ్ణి వదలలేదండి. నిజంగా ఎంతగా ఆయన హృదయం ఎలా ఉందో చూడండి ఒకసారి. నిజంగా ప్రేమైన దేవుని వల్లరా దావీదు తరుముతున్నాడు కదా. నిజంగా దావీదు తరుముతున్నప్పుడు, దావీదును తరుముతున్న సౌలును చంపడం పెద్ద విషయమా చెప్పండి? మీకు అర్థమవుతుందా? దావీదును సౌలు తరుముతున్నాడు కదా. గొల్యాతును చూసే సౌలు పారిపోయాడు. అలాంటి గొల్యాతునే మట్టి కరిపించిన ఆ దావీదు సౌలును మట్టి కరిపించలేడా? ఎందుకు సౌలును చంపలేదు? ఎందుకు చంపలేదంటే చూడండి ఒకసారి ఎలా ఉంది ఆయన హృదయం. నిజంగా ఎలాంటి హృదయమో ఒకసారి మనం చూడగలిగితే నిజంగా ప్రేమ దేని వల్లరా సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనం చూడండి. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 24వ అధ్యాయం 5వ వచనం. పై వస్త్రమును తనను తరుముతూ ఉండగా ఆయన ఒక గృహలో ఉన్నప్పుడు, సౌలు దగ్గరగా ఉన్నప్పుడు చూడండి ఏం చేస్తున్నాడు ఆయన. సౌలు పై వస్త్రమును తాను కోసెనని, సౌలు తన పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి ఇతడు యెహోవా చేత అభిషేకమునిందంట. తన మనసు నొచ్చుకునిందంట. దావీదు చేతికి సౌలు దొరికినా కూడా తనని చంపకుండా ఏం చేశాడంటే తన యొక్క వస్త్రపు చంగు ఉంటుంది కదండి, బట్ట, ఆ బట్ట కొన పీసును కట్ చేశాడు, కోసి నిజంగా ఆ కోసినందుకే, ఆ బట్ట కొన పీసును కోసినందుకే ఆయన ఏమంటున్నాడు, తన హృదయం నొచ్చుకునిందంట. చంపినందుకు కాదు, దూషించినందుకు కాదు, ఏదో ఆయన తిట్టానని కాదు, కానీ ఆయన వస్త్రపు చంగు కోసినందుకే తన మనసు నొచ్చుకునిందంటే ఏంటి ఆయన హృదయం? ఎందుకు నొచ్చుకుంది ఆ హృదయం? ఎందుకు నొచ్చుకుందంటే కింద చూడండి చెప్తున్నాడు ఆయన. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు. ఆ కారణం పైనే ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక యెహోవా చేత అభిషేకము నొందినవాడు నా ప్రభువును నేను ఈ కార్యము చేయను యెహోవాను బట్టి అతని నేను చంపనని తన జనులతో చెప్పెను. ఎందుకు చంపలేదండి చెప్పండి? ఎందుకు చంపలేదు దావీదు? ఎందుకు చంపలేదు చెప్పండి? ఇప్పుడు వస్త్రపు చెంగు కోసినందుకే ఆయన మనసు నచ్చుకుంటుందంటే ఎందుకు నచ్చుకున్నాడు తెలుసా? దేవుడు అభిషేకించిన రాజు అయిన సౌలు నా ప్రభువుని, ఆయన వస్త్రపు చెంగుని నేను కోశానంటే నా యొక్క తండ్రి అయిన దేవుడు ఆయన మనసు నచ్చుకుంటుందేమో. ఆయన మనసు నచ్చుకోకూడదు అంటే దేవుని మనసు నచ్చుకోకూడదనే దేవుడు అభిషేకించిన రాజుగా నియమించిన ఆ సౌలును చంపలేదండి. మీకు అర్థమవుతుందా? నిజంగా 10వ వచనం చూడండి ఒకసారి ఏమని చెప్తున్నాడు. ఇంకా 10వ వచనం, ఆలోచించుము ఈ దినమున యెహోవా నిన్ను, తనతో ఉన్న సైన్యం చెప్తుందంట దావీదుతో ఏమని చెప్తుందంటే, ఆలోచించు దావీదు
ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగు గుహలో నా చేతికి అప్పగించెను, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగు గృహలో తన చేతికి అప్పగించెను అది నీ కండ్లారా చూచితివే, నీవు కండ్లారా చూచితివి. కొందరు నిన్ను చంపుమని కొందరు చెప్తున్నారంట, ఆయనతో ఏమని చెప్తున్నారు? చంపే సౌలును అని చెప్తున్నారంట కొందరు. నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏలినవాడిని చంపనని వాడను నేను చంపను. నేను చెప్పి తిని. చూడండి నిజంగా ఎంత అండి, అందరు చంపు దేవుడే ఇచ్చాడే మనకి అవకాశము. నిన్ను సౌలుని చంపడానికి నీ చేతికి దేవుడే నిన్ను అప్పగించాడేమో అంటే అందరు చెప్తున్నాడు, కానీ తన మనసు మాత్రం ఏమాత్రం సహకరించడం లేదు. తనకు తెలుసు ఏం పని చేస్తే దేవుని మనసు నచ్చుకుంటుందో, దేవునికి నేను విరుద్ధమైన పాపం చేసిన వాడని అవుతాను అనేది దావీదుకు తెలుసు. దేవుడు అభిషేకించిన వాడిని ఎవరు కూడా దూషించకూడదు, ఎవరు వ్యతిరేకించకూడదు, ఎవరు కూడా తిరుగుబాటు చేయకూడదు అనే సంగతి దావీదుకు తెలుసు. అందుకే చూడండి, దేవుని బట్టే దావీదును సౌలును చంపలేదండి. నిజంగా ఎంత హృదయం అండి, ఎలాంటి హృదయం! దేవునికి నొప్పి వస్తుందేమో, దేవుడు బాధపడతాడేమో అని చెప్పి దావీదే బాధపడుతున్నాడు. నిజంగా ఎలాంటి హృదయం అండి, దేవునికి తగిన హృదయం, దేవుని హృదయంతో కలిసిపోయిన హృదయం అండి నిజంగా చెప్పాలంటే. నిజంగా ప్రియమైన దేవుని వాళ్ళరా, నిజంగా చూడండి, ఇంకా దావీదు గారి జీవితంలో ఇంకోటి మనం ఏం నేర్చుకోవాలంటే, నిజంగా చెప్పాలంటే, నిజంగా ఆయన జీవితంలో ఆయన పాపం చేయలేదని కాదు, కానీ పాపం చేసిన నిజంగా చెప్పాలంటే ఆయనలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పాపం కన్నా ప్రమాదకరమైనది పశ్చాత్తాపము లేని గుణం. పాపము కన్నా ప్రమాదకరమైనది ఏంటంటే పశ్చాత్తాప లేని గుణమే మనిషిలోది. భయంకరమైన స్థితి అది. కానీ దావీదు జీవితంలో పాపం చేసిన ఆ పాపం పట్ల దావీదు స్పందించిన విధానం చూడండి ఒకసారి. తన హృదయం ఎలా స్పందించిందో చూడండి ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 51వ కీర్తన, కీర్తనల గ్రంథం 51వ కీర్తన, కీర్తనల గ్రంథం 51వ కీర్తన, 51వ కీర్తన మొదటి నుండి 51వ కీర్తన మొదటి నుండి 4 వచనములు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపము ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగుపడదువు. చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడండి. మనకి తెలుసు కదా 51వ కీర్తన ఎప్పుడు రాశాడు? నాతాను ప్రవక్త తన దగ్గరకు వచ్చి, దావీదు దేవునికి విరుద్ధమైన పాపం నువ్వు చేశావు అని చెప్పగానే ఆ పాపాన్ని తెలుసుకున్న దావీదు ఆ పాపం పట్ల దేవుని పైన ఏం చూపిస్తున్నాడు? ఆయన, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపమును కడుగు ప్రభువా అని చెప్పి తన పాపమును ఒప్పుకుంటున్నాడు. మీకు అర్థమైందో లేదో, నిజంగా దావీదు గారు సామాన్యమైన మానవుడిగా అక్కడ లేడప్పుడు. ఎవరైనా రాజు స్థితిలో ఉన్నాడు, ఆయన అధికారిగా ఉన్నాడు. నేను రాజుగా ఉన్న నేనేంటి దేవుని దగ్గర వెళ్ళి నేను పాపం ఒప్పుకోవడం ఏంటి? మీకు అర్థమవుతుందో లేదో, మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తా చూడండి. ఆహాబు దేవునికి విరుద్ధమైన పాపాన్ని చేస్తూ విగ్రహారాధన చేస్తున్నప్పుడు యెజెబెలు తన యొక్క దేవతలను తెచ్చి విగ్రహారాధన ఇశ్రాయేల్ మధ్యన చేస్తున్నప్పుడు, ఎవరు? ఏలియా గారు, నువ్వు దేవునికి విరుద్ధమైన పాపాన్ని చేసి శాపాన్ని ఇశ్రాయేల్ మీద తెస్తున్నావని చెప్పగానే ఆహాబు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ ప్రవక్త అయిన ఏలియా అనే చంపాలనుకున్నాడు. కానీ
దావీదు గారి జీవితంలో మాత్రము ప్రవక్త అయిన నాతాను వచ్చి నువ్వు పాపం చేసావు అనగానే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అధికారం ఉన్నవాడైనా రాజైనా కానీ ఆ అధికారాన్ని బట్టి ఆయన గర్వించలేదు, కానీ తన పాపాన్ని తన అతిక్రమాన్ని దాచిపెట్టుకోకుండా దేవుని ముందు ఒప్పుకుంటున్నాడండి. చూడండి ఎంతగా నిజంగా దావీదు జీవితం కనబడుతుందో. నిజంగా ప్రేమైన దేవుని వరలరా, నిజంగా ఆయన చెబుతున్నాడు, ప్రభా శుద్ధ హృదయం నాలో కలగజేయు తండ్రి అని ప్రార్థిస్తున్నాడు. తన పాపాన్ని కప్పు పెట్టుకోలేదు, తన పాపాన్ని తాను ఏం చేశాడు, ఒప్పుకున్నాడు. ప్రేమైన దేవుని వరలరా, ఒప్పుకున్నాడు కాబట్టి నిజంగా దేవుని కృపను పొందాడు. తన పాపాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి దేవుని కృపను పొందాడు. కాబట్టి నిజంగా మనము కూడా నిజంగా చూడండి, పశ్చాత్తాపడే హృదయం మనలో ఉంటే మాత్రము దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాడండి. కాబట్టి నిజంగా పాపంలో కూడా తన హృదయం మనకి ఎంతగానో కనబడుతుంది. 16-17 వచ్చాము చూడండి ఒకసారి. 16-17 వచ్చాము, 16-17 వచ్చాము. అదే అధ్యాయం 51వ అధ్యాయం 16-17 వచ్చాము. నీవు బలిని కోరువాడవు కాదు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దావీదుకు అర్థమైంది దేవుని హృదయం ఏంటో దావీదు ఎరిగి ఉన్నాడు కాబట్టి దావీదు అంటున్నాడు ఏమని చెప్తున్నాడంటే, నీవు బలి కోరితే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ప్రభా, కానీ నువ్వు బలిని కోరడం లేదు. కానీ దాన బలి నీకు ఇష్టమైనది కాదు ప్రభా, కానీ నీకు ఇష్టమైనది ఏంటంటే విరిగిన నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి. చూడండి, తన దేవుని మనసుని ఎరిగాడు. ఆ ఎరిగిన మనసును బట్టి తన మనసుని విరుక్కొట్టుకొని నేను పాపం చేశానని ఆ మనసును దేవుని పాదాల చెంత పాడేసుకున్నాడు. మీకు అర్థమవుతుందండి? నిజంగా అంతటి పాపం చేసినప్పటికి కూడా తన పాపమును ఒప్పుకొని తన మనసు దేవుడు కోరుకున్నట్టుగా తన మనసును విరుక్కొని నిజంగా నలకొట్టుకొని విరిగిన మనసుతో ఆయన దేవుని పాదాల ముందు పడ్డాడండి దావీదు గారు. చూడండి, ఇక్కడ కూడా దేవుని హృదయాన్ని ఎరిగినట్టుగానే ఉంది, దేవుని హృదయానికి అనుకూలంగా నడుచుకున్నట్టుగా కనబడుతుంది మనకి. నిజంగా ప్రియమైన దేవుని వల్ల చివరికి నేను ఒకటే మాట చెప్పాలనుకుంటాను. దేవునితో ఉన్న సాహిత్యము, దేవునితో ఉన్న సన్నిత్యము ఎంత గొప్పదంటే నిజంగా చెప్పాలంటే దావీదు గారు నిజంగా రాజుగా ఉన్నప్పటికీ కూడా చివరి వచనం చూసి ముగించుకుంటాము. చూడండి ఎంతటి ఆయన కలిగి ఉన్నాడో చూడండి ఒకసారి. ఎలాంటి సాహిత్యం, ఆయన ఎలాంటి బంధాన్ని దేవునితో కలిగి ఉన్నాడో ఒకసారి చూడగలిగితే కీర్తనల గ్రంథం 63వ అధ్యాయము 2వ వచనం. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 2వ వచనం. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్లు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమును నా ప్రాణమును నీ కొరకు తృష్ణ కలిగి ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. చాలండి, చూడండి, తన ప్రాణమంట దేవుని కొరకు తృష్ణ కలిగి ఉన్నదంట. దేవుణ్ణి చూడాలి, దేవుని మందిరంలో వెళ్ళాలి, దేవుని ప్రాంగణంలో ఆయనను ఆరాధించాలనే మనసు ఆయనది ఎల్లప్పుడూ. రాజ్యములో రాజుగా ఎన్నో సుఖభోగాలు ఆయన ముందు వాటిని ఆశించలేదు, కానీ దేన్ని ఆశించాడండి దావీదు గారు? దేన్ని ఆశించాడు చెప్పండి దావీదు గారు? సుఖాన్ని అనుభవించాలంటే ఎవరైనా అడ్డుకుంటారా? అడ్డుకోలేరు దావీదు గారికి. కానీ సుఖాన్ని అనుభవించే అధికారం ఉన్నా, స్వేచ్ఛ ఉన్నా దాన్ని వినియోగపరచుకోనక నిజంగా తన సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించాలనే మనసు కలిగి ఉన్నాడండి దావీదు గారు. ఎంతటి మనసు అండి! రాజుగా ఉండి దేవుని మందిరం పైన మనసు కలిగి ఉన్నాడు, దేవుని మీద మనసు కలిగి ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే రాజు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉంటాడు. అలాంటి రాజు నిజంగా దేవుని మీద మనసు కలిగి ఉన్నాడంటే ఎలాంటి స్థితిలో ఆయన హృదయం ఉందో ఆలోచించాడు ఒకసారి. ఎంత లోతుగా దేవుని మీద ఆయన మనసు ఆనుకొని ఉందో, ఎంత లోతుగా. నిజంగా కింద చదవగలిగితే కింద చూడండి,
మంచము మీద నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని నేను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు ఆయన గురించి ధ్యానిస్తున్నాడంట. ఆయన మంచం మీద పండుకున్నప్పుడు ఆయన గురించి దేవుని గురించి ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా కొవ్విన మెదుడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉచ్చహించు పెదవులతో ఉచ్చయించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను. నేను ఇలాగ నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నీ నామమును బట్టి నా చేతులెత్తుదును. చేతులెత్తెదను. చూడండి ఎంత గొప్పగండి. నిజంగా నిజంగా మనం చూడండి, మనం దావీదు గారు అంత గొప్పవాళ్ళం కాకపోయినా, అంత బిజీ షెడ్యూల్ లేకపోయినా, మనం ఎలాంటి వాళ్ళం అంటే ఆదివారం రాకపోయినా విఐపీలు అయిపోతాం. మనం అర్థమవుతుందండి. ఆదివారం రాగానే మనం ఏమైపోతామంటే విఐపీలు అయిపోతాం. మాకున్న పనులు ఎమ్మెల్యేకి ఎంపీలకి ఎవరికి ఉండవు, మాకే ఉంటాయి. కాబట్టి మా దగ్గర మనకి ఎంతోమంది ఎమ్మెల్యేకి పిఎల్ఏకి కలవడానికి వచ్చినట్టు కొంచెం ఆగండి అయ్యా ఎమ్మెల్యే గారు బిజీగా ఉన్నారు అన్నట్టుగా మనం ఏం చేస్తామంటే, దేవుడు మనలతో కలవాలని ఆదివారం అంతా ఆయన తప్పించిపోతుంటే మనం ఏం చేస్తామంటే, ప్రభా నువ్వు ఆగు తండ్రి, నాకు పని ఉంది, నేను పని చూసుకొని వస్తాను, నువ్వు ఆగు, కొంచెం నేను బిజీగా ఉన్నా అని చెప్తాం మనం. కానీ మన స్థాయి ఎంత, మన బ్రతుకు ఎంత, మన హోదా ఎంత అండి. నిజంగా ఎన్నిక లేని వారం అయినప్పటికీ, యోగ్యత లేని వారం అయినప్పటికీ, నిజంగా వెర్రి వారము తునీకరింపబడిన వారం అయినప్పటికీ కూడా నిజంగా ఇంత గొప్ప ధన్యత మనకి ఇచ్చినా కూడా మనకు అర్థం కాలేదు. కానీ నిజంగా దేవుడు నిజంగా ఆయన హృదయాన్ని చూసినప్పుడు పరితపించిపోయాడు. అంతగా దేవుడు దావీదు గారిని ఇష్టపడుతున్నాడంటే ఇంత లోతుగా దేవునికి కనెక్ట్ అయిపోయాడు ఆయన. చూడండి, నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నిజంగా చెప్తున్నాను, నిజంగా దేవుడు దావీదు గారు ఎందుకు ఇంత గొప్పవాడయ్యాడంటే, నిజంగా తాను నిజంగా పడిపోయినప్పటికి కూడా నిజంగా పడిపోయినప్పుడు కూడా దేవుని వైపు తిరుగుతూనే ఉన్నాడు ఆయన. పడిపోయిన స్థితిలో కూడా దేవుని వైపే ఉన్నాడు ఆయన. నిజంగా ఇంకా దేవుని హృదయానుసారుడుగా అన్నాడు. చెప్పండి, నిజంగా తన హృదయంలో దేవుని అపారమైన ప్రేమ కలిగి ఉన్నాడు. అపారమైన ప్రేమ తన హృదయంలో ఉంది. ఇంకా నిజంగా చెప్పాలంటే పశ్చాత్తాపముతో ఉన్న హృదయం ఆయనలో ఉంది. సంపూర్ణమైన విశ్వాసం ఆయనలో ఉంది. అదేవిధంగా సంపూర్ణమైన ప్రేమ దేవుని పైన ఉంది. నిజంగా ఎంతో పశ్చాత్తాపంతో కలిగిన హృదయం దావీదు గారిలో ఉంది. అలాంటి హృదయము దేవునికి నచ్చిందండి, దేవునికి నచ్చింది. కాబట్టి ఈరోజు మీ అందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిజంగా చెప్పాలంటే ఇంత దూరం నుండి మమ్మల్ని దేవుడు నడిపించి మీ మధ్యలో ఈ మాటలు పలికిస్తున్నాడంటే, దావీదు గారిని ఒక ఆదర్శంగా నడిపిస్తున్నాడంటే, నిజంగా చూడండి, ఈరోజు విశ్వాసులైన వారందరికీ దావీదు యొక్క జీవితాన్ని చూపించి నేటి క్రైస్తవులు కలిగి ఉండవలసిన విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో ఎలా ఉండాలో దావీదు యొక్క జీవితాన్ని చూపించి పాఠాన్ని నేర్పిస్తున్నాడండి. చెప్పండి, నిజంగా దావీదు గారిలో నేర్చుకోవాల్సింది ఉందంటారా లేదంటారా? చెప్పండి, ఉంది, చాలా ఉందండి. నిజంగా దావీదు గారి జీవితంలో చూసిన తర్వాత సంపూర్ణమైన విశ్వాసం ఎంత లోతుగా ఉంటుందో నాకు అర్థమైంది ప్రేమైన దేవుని వల్ల. కాబట్టి మీ జీవితంలో కూడా దేవునికి మీరు ఇష్టలుగా ఉండాలంటే మనుషులకి ఇష్టాలుగా వారి ఇష్టాన్ని తెలుసుకొని వారికి అనుకూలంగా వారికి నచ్చేలాగా ఎన్నో పనులు మనం చేస్తుంటాం. కానీ నిజంగా దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, మనము మన హృదయం ఆయనకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి దావీదులాగా బ్రతికినప్పుడే దేవునికి ఇష్టలుగా మీరందరూ ఉండగలరు. కాబట్టి దేవునికి ఇష్టలుగా మనమందరం ఉండాలని దేవుడు ఈ మాటలు మనతో మాట్లాడాడు. కాబట్టి ఈ మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపు చేయనుగాక. అదేవిధంగా దేవుడు మన జీవితంలో ఈ మాటలు ఫలించి అభివృద్ధి చేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.